దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. కూడా అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో మరి చదవబడిన కీర్తన భాగంలో నుండి కొద్దిసేపు మనము ధ్యానం చేద్దాము. ఈ 146వ కీర్తన నుండి 150వ కీర్తన వరకు ప్రారంభ వచనములో యెహోవాను స్తుతించుడి, అలాగే ముగింపులోను యెహోవాను స్తుతించుడి అనే ఈ స్తుతితో ఈ కీర్తనలు ముగించబడుతూ ఉన్నాయి, ప్రారంభించబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించేదమని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. యెహోవాను స్తుతించండి అని చెబుతూ ఆయన అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఎప్పటి వరకు అని అంటే నా జీవిత కాలం అంతా. దేవుని స్తుతించటం అనేది ఏదో ఒకరోజు 2 రోజులు లేక కొంతకాలం కాదు. మనం బ్రతుకున్నంత కాలం, మన జీవిత కాలం అంతా దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించడం అనేది మన జీవితంలో ఒక భాగమై ఉండాలి. దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం అనేది మన జీవితంలో ఒక భాగమై ఉండాలి. కనుక నా జీవిత కాలం అంతా నేను యెహోవాను స్తుతించేదను అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే ఇక్కడ 3వ వచనం అంటున్నాడు, రాజులనైనను నరులనైనను నమ్మొద్దు, వారి వల్ల ఏ రక్షణ కలుగదు. వారు ఎలాంటి వారంటే వారు వెడలిపోయేవారు, వారి ప్రయత్నాలను నశించిపోతాయి, వారు మట్టిపాలయ్యేవారు అని. ఎంతటి మనగాళ్ళైనా, ఎంతటి పేరు ప్రతిష్టలు కలిగిన వారైనా, ఎంత గొప్ప రాజులైనా, ఎంత గొప్ప యాగాన వేదులని పిచ్చుకున్నా అందరూ మరణించవలసిందే, మట్టిపాలు కావలసిందే. వారి ప్రయత్నములన్నీ చివరికి నిష్ప్రయోజనమైపోవలసిందే. కానీ మనుషులను నమ్ముటం వలన మనుషులను నమ్మేవారు వ్యర్థులైపోతారు, కానీ దేవుని నమ్మిన వారు ఎప్పుడు వ్యర్థము కాదు. దేవుని నమ్ముకున్న వారు ఎన్నడూ వ్యర్థము కాదు. ఎందుకంటే ఆయన అంటాడు, చూడండి 5వ వచనంలో అంటాడు, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఎవరు దేవునిపై ఆశ పెట్టుకుంటారో, ఎవరు యెహోవా మీద ఆశ పెట్టుకొని ఉంటారో వారు ధన్యులంట. ఎందుకు ధన్యులు అంటే ఆయనే సృష్టికర్త గనుక. దేవునికి స్తోత్రం. ఆలోచనలు అంటాడు, ఆయనే సృష్టికర్త, ఆయనే సమస్తమును సృష్టించినవాడు, ఆయనే సమస్తమును సృష్టించినవాడు. కనుక ఆయన నమ్ముకొనడం అనేది గొప్ప ధన్యత. ఆయన స్తుతించడం ధన్యత, ఆయన ఆరాధించడం ధన్యత. ఎందుకు ఆయన ఆరాధించాలి, ఎందుకు ఆయన స్తుతించాలి అంటే ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు కనుక ఆయన స్తుతించాలి. ఇంకా ఎందుకు స్తుతించాలో అనే విషయంలోకి వచ్చేటప్పటికి 7వ వచనం నుండి 9వ వచనం వరకు చాలా చక్కగా దేవుడు ఏం చేస్తాడు, ఆయన ఎందుకు స్తుతించాలి, ఎందుకు ఆయన ఆరాధించాలి, ఆయన ఏం చేస్తాడనే విషయాలను చాలా స్పష్టంగా చక్కగా మరి కీర్తనకారుడు వివరిస్తూ వస్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడంట, బాధపడు వారిని ఆయన న్యాయము తీరుస్తాడు. ఎవరైతే బాధపరచబడుతూ ఉన్నారో వారికి న్యాయము తీర్చేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు ఒకవేళ ఎవరైనా నిన్ను అన్యాయంగా నిందించినా, హింసించినా, బాధించినా, కష్టపెట్టినా భయపడవద్దు.
మనుషుల దగ్గర పరిగెత్తొద్దు, ఎందుకంటే ఏ మనుషుడి దగ్గర రక్షణ దొరకదు. మనుషుల దగ్గర కంటేను యెహోవా యొద్దకు రావడం, దేవుని యొద్దకు వచ్చి, దేవుని పాదాల దగ్గర వచ్చి, దేవుని పాదాల దగ్గర నువ్వు మొరపెట్టినట్లయితే, దేవునికి విన్నవించుకున్నట్లయితే నీ పక్షమున ఆయన న్యాయము తీర్చేవాడై అన్నాడు. హల్లెలూయా. నిజంగా మనుషులు తీర్చే న్యాయం ఎలా ఉంటుందంటే స్వార్థంతో కూడుంటుంది, కపటంతో కూడుంటుంది. కానీ దేవుడు తీర్చే న్యాయము అది సత్యమై ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన ఖచ్చితంగా న్యాయం తీర్చే దేవుడు, ఆయన అన్యాయస్తుడు కానే కాదు. న్యాయము తీర్చు దేవుడు మన పక్షాన ఉన్నాడు. న్యాయము తీర్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక మనం భయపడవలసిన అవసరము లేదు. రెండవది మనం చూస్తే ఆకలి కొనిన వారికి ఆయన ఆహారం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆకలి కొన్న వారికి ఆయన ఆహారం ఇచ్చే దేవుడు. 3 దినాలు ఆయన దగ్గరకు వచ్చి కూర్చొని ఆయన బోధలు వింటూ ఉన్నారు. ఆకలి మర్చిపోయారు. ఒకవేళ నీ ఆకలి నువ్వు మర్చిపోవచ్చేమో, నీ అవసరతలను మర్చిపోవచ్చేమో, నీ పనులను మర్చిపోవచ్చేమో, కానీ నీ దేవుడు మర్చిపోడు. దేవునికి స్తోత్రం. నీ దేవుడు ఎన్నడూ నిన్ను మరువడు. నీ దేవుడు ఎన్నడూ నీ అవసరతలను మర్చిపోయే దేవుడు కాడు. వారి ఆకలి వారు గుర్తించలేదు. వారు ఆకలితో ఉన్నారనే గుర్తింపు కూడా లేకుండా ప్రభు దగ్గర 3 దినాల నుంచి ఉంటూ వాక్యాన్ని వింటూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, వీరు ఆకలితో ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీరు ఆకలితో ఉన్నారు. వీరిని ఆకలితో పంపించడం నాకు ఇష్టం లేదు. వీరు మార్గ మధ్యలో మోర్చిల్లుతారు కనుక వీరికి ఆహారం పెట్టుడి. ఆహారం పెట్టుడి. పెట్టమని శిష్యులకు చెప్పాడు, కానీ పెట్టింది ఎవరండి? పెట్టింది ఎవరు? దేవుడే పెట్టాడు. పెట్టమని మనకు చెప్తాడు. పెట్టడానికి నువ్వు ముందుకు వస్తే ఆయనే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఇలాగా చాలు. యేసయ్య దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఎక్కువ అన్నమాట. ఇక 5 రొట్టెలు 2 చేపలు ప్రభు ఆశీర్వదించి విరిచి వడ్డించండి అన్నాడు. వారు వడ్డించారు. 5,000 మంది పురుషులు, స్త్రీలను పిల్లలను కాక 5,000 మంది పురుషులు తృప్తిగా తినగా 12 గంపలు మిగిలిపోయినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవ్వమని చెప్పేది ఆయన. నువ్వు ఇస్తే, నువ్వు ఇవ్వడానికి సిద్ధపడితే, నీ దగ్గర ఉన్నది దేవునికి ఇచ్చి నువ్వు దేవునికి ఇవ్వడానికి సిద్ధపడితే అనేకులకు ఇవ్వడానికి దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. మనం ఎక్కడ దరిద్రం అవుతున్నామంటే, ఎక్కడ మనం లేమిడితో ఉంటున్నామంటే, ఎక్కడ కష్టపడుతూ ఉన్నామంటే, ఎక్కడ మనము దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే మనము దేవునికి ఇవ్వడం లేదు. దేవునికి ఇవ్వడం, దేవునికి ఇవ్వడం, మనుషులకు ఇస్తున్నాం. ఒకళ్ళు చూడండి, బ్రహ్మాండమైన ఫంక్షన్ చేస్తారు, బ్రహ్మాండంగా ఫంక్షన్ చేస్తారు, బ్రహ్మాండంగా పెళ్లి చేస్తారు, బ్రహ్మాండంగా కుటుంబ ప్రార్థన పెట్టుకుని బ్రహ్మాండంగా భోజనాలన్నీ ఏర్పాటు చేస్తారు. ఎన్ని బాగా చేస్తారు. ఇవన్నీ దేవుడికి ఇచ్చామనుకుంటారు. కాదు కాదు కాదు. ఎన్ని దేవుడి పని కొరకు ఖర్చు పెట్టాము అని వాళ్ళు అనుకుంటారు. కానీ దేవునికి ఇచ్చే విషయంలోకి వచ్చేలేకి వెనకడుగేస్తారు. దేవునికి ఇచ్చే విషయంలోకి వచ్చేలేకి ఏ కొద్దిగాను ఆ పెట్టిన ఖర్చులో కనీసం ఆ ఫంక్షన్కి పెట్టిన ఖర్చులో, ఆ పెళ్లికి పెట్టే ఖర్చులో, లేక ఆ కుటుంబ ప్రార్థనకు పెట్టే ఖర్చులో కనీసం పైసా వంతు కూడా దేవునికి కానుక రూపంలో ఇవ్వలేదు. దరిద్రులుగా ఏమవుతాం? మనుషులకైతే ఆర్భాటంగా చేస్తున్నావు. ఘనమైన దేవుడు, నిన్ను పోషించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, సమస్తము నీకు సమకూర్చి పెట్టుతున్న దేవునికి ఏమని పైసా వంతు కూడా ఇవ్వవు.
దరిద్రులుగాకే మోస్తాం. ఆయన ఆకలితో మనల్ని ముంచేవాడు కాడు. ఆయన కనికరము కలిగిన దేవుడు. గమనించండి, వాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఈ 5 రొట్టెలు 2 చేపలు వాడికి ఇచ్చేస్తే నేనేం తినాలనుకోలేదు. ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నాయి 5 రొట్టెలు 2 చేపలు. అమ్మా, నేను తినడానికి నాకు చాలవు, నేను ఇవ్వను అని అనలేదు. అవి తీసుకొచ్చి యేసయ్య చేతిలో పెట్టాడు. ఆయన ఆశీర్వదించి ఇచ్చాడు. ఇచ్చిన వాడు తృప్తిగా తిన్నాడు, పంచిన వారు తృప్తిగా తిన్నారు, కూర్చున్న వారు తృప్తిగా తిన్నారు. అందరూ తినగా ఇంకా 12 గంపలు ఇస్తే అలా ఉంటుంది ఆశీర్వాదం. ఆయన మనల్ని ఆకలితో ఉంచేవాడు కాదు, ఆకలి కొనిన వారిని ఆయన ఆహారము ఇచ్చే దేవుడు. అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పొయ్యి పెట్టకుండా పోషించిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పంటలు లేవు, పంట పండించడం లేదు. ఏమండి, మరీ ఎట్లా ఉన్నా కానీ మనుషులు మాట్లాడు కదా. అందుకే ఇశ్రాయేలు పదే పదే తిరుగుబాటు చేసుకుంటూ వచ్చారు, సనుక్కుంటూ వచ్చారు. అదే పని కూర్చొని ఏంటంటే ఈ పని పాట లేకుండా కూర్చొని తింటే ఏమవుతుందో తెలుసు, సోమవారాలు అవుతారు. సోమవారితనంలో ఏమవుతుందంటే కోపాలు వస్తాయి, ఇసుకలు వస్తాయి, అన్నీ వస్తాయి. పని చేసేవాడికి ఇసుకుండదు, పని చేసేవాడికి కోపం తగ్గుతుంది, పని చేసేవాడికి ఆలోచన పెరుగుతుంది. పని పాట లేకుండా ఉన్నవాడికి ఇసుక ఎక్కువ. మనకి పని పాట లేకుండా కూర్చున్న వాడికి ఏదైనా పని చెప్పగానే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. పని చేయని సోమరికి కోపం ఎక్కువ, పని చేయని సోమరికి ఇసుక ఎక్కువ. పని చేయని సోమరి పని చెప్పగానే ఎగిరి పడతాడు. వీళ్ళు అలాగే పని పాట లేకుండా తినటం, అరణ్యంలో తిరగటం, తినటం, అరణ్యంలో తిరగటం. 40 సంవత్సరాలు తిని 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 ఎలా అయ్యారంటారు? కొవ్వు పట్టిపోయారంట. వారి కళ్ళలో మెరకలేసిపోయినాయి అంట. దేవుడిపై తిరుగుబాటు చేశారు. అందుకే అంటాడు దేవుడు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తే వారు నా మీద తిరుగుబడి ఆకలితో చంపేవాడు కాదు. అంటున్నారు మోషేతో, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? మమ్మల్ని అరణ్యంలో ఆకలితో చంపడానికా? దేవుడు అంటున్నాడు, నిన్ను చంపడానికి పిలవలేదు, నిన్ను జీవింప చేయడానికి పిలిచాడు. ఆకలితో చంపడానికి నిన్ను పిలవలేదు, అప్పులతో చంపడానికి ఆయన పిలవలేదు, కానీ నిన్ను బ్రతికించడానికే పిలిచాడు. కానీ నీవు ఆయనకు లోపడక, ఆయన చిత్తానికి లోపడక, ఆయన చిత్తములో నడవక, నీ ఇష్టానుసారంగా నడుచుకుంటూ, నీ ఇష్టానుసారంగా చేసుకుంటూ అప్పులు పాలవుతున్నావు, తిప్పల పడుతున్నావు, తిండి లేని పరిస్థితులు తెచ్చుకుంటున్నావు. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను నీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా. మీరు అంతకంటే శ్రేష్ఠులు కదా, కనుక మిమ్మల్ని పోషించడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయువాడు ఆయన. మూడవది, బంధింపబడిన వారికి విడిపించువాడు ఆయన. ఏ బంధకాల్లో ఉన్నాము, ఎలాంటి బంధకాల్లో ఉన్నారు, ఏ బంధకములో ఉన్నా, సాతాను బంధకములో ఉన్నా, పాప బంధకములో ఉన్నా, రోగ బంధకములో ఉన్నా, కుల బంధకములో ఉన్నా, మత బంధకాలలో ఉన్నా, ఏ బంధకములో నీవున్నా, నువ్వు ఆయన వైపు తిరిగితే, ఆయనకు మొర్ర పెడితే, ఆయనను వేడుకుంటే, ఆయన చరణం చొచ్చితే, ఆయన స్తుతిస్తే, ఆయన ఆరాధిస్తే, ఆ బంధకాల నుండి ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, ఇదిగో నా ప్రజలు పెట్టిన మొర నేను విన్నాను, వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నానని మోషేతో అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దిగి వచ్చే దేవుడు ఆయన. నిన్ను విడిపించుటకు ఆయన దిగి వచ్చిన దేవుడు. పేతురు చెరసాలలో ఉండి పేతురును విడిపించుటకు దిగి వచ్చిన దేవుడు. పౌలు చెరసాలలో ఉంటే పౌలును విడిపించుటకు దిగి వచ్చిన దేవుడు.
బంధకములలో నుండి విడిపించే దేవుడు ఆయన. గుడ్డివారి కన్నులు తెరువ చేసేవాడు. గుడ్డివారి కన్నులు తెరువ చేసేవాడు. 2 రకాలైన గుడ్డితనాలు ఉన్నాయి. ఒకటి శారీరకమైన గుడ్డితనం, రెండవది ఆధ్యాత్మిక గుడ్డితనం. ఆధ్యాత్మిక గుడ్డితనం, శారీరకమైన గుడ్డితనం ప్రమాదం కాదు, కానీ ఆధ్యాత్మికమైన గుడ్డితనము చాలా ప్రమాదకరమైనది. ఈ అంధత్వం అనేది చాలా ప్రమాదకరమైనది. ఆధ్యాత్మికమైన అంధత్వము ఎవరికైతే ఉంటుందో వాడు అన్ని రకాలైన అంధత్వాలకు గురవుతాడు. దైవికమైన చూపు లేనివాడు, దైవికమైన చూపు లేనివాడు, దైవాన్ని చూడలేనివాడు, దేవుని వాక్యాన్ని చూడలేనివాడు, దేవుని సన్నిధిని చూడలేనివాడు, దేవుని మాటలు వినలేనివాడు, దేవుని కృపను చూడలేనివాడు ఆధ్యాత్మిక గుడ్డివాడు. దేవుని కార్యాలు చూడలేనివాడు ఆధ్యాత్మిక గుడ్డివాడు. ఈ ఆధ్యాత్మిక గుడ్డితనంలో మొదట వాడు గర్వాంధుడవుతాడు. గర్వంచుటలో అంధుడనమాట. గర్వాంధుడవుతాడు, కామాంధుడవుతాడు. చూడలేని గుడ్డివాడు. ఏం చూడలేడు? దేవుడిని చూడలేడు, దేవుని వాక్యాన్ని చూడలేడు, దేవుని సన్నిధిని చూడలేడు, దేవుని కార్యాలను చూడలేడు. గుడ్డివాడు. వీడు గుడ్డోడై ఉండి అంటాడు అసలు దేవుడే లేడు అంటాడు. ఎందుకంటే వీడు కనపడదుగా, కనపడితే కదా. వీడు గర్వాంధుడు, వీడు కామాంధుడు. కామాంధుడికి ఏమీ కనపడదు. ఆ కామం కళ్ళకు కప్పినప్పుడు వాడికి ఏమీ కనపడదు. అందుకే ఇప్పుడు చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయో. కామాంధులు ఆ అంధత్వంలో వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. తెలియనంతగా వాడు ఆ అంధకారంలోకి వెళ్ళిపోయి, ఆ అంధత్వంలోకి వెళ్ళిపోయి భయంకరమైన పాపాలు చేస్తూ ఉంటున్నారు. చిన్న పెద్ద తేడా లేదు, తారతమ్యం లేదు, వయసుతో తారతమ్యం లేదు, వరుసతో తారతమ్యం లేదు, తల్లి లేదు, పిల్ల లేదు, ఎవరు లేదు. ఇంతటి భయంకరమైన కామాంధులు. కారణం ఏంటంటే వీడు దైవత్వాన్ని చూడలేని గుడ్డివాడు, ఆధ్యాత్మిక గుడ్డివాడు. శారీరక గుడ్డివాడి వల్ల ప్రమాదం లేదు, కానీ ఆధ్యాత్మిక గుడ్డితనం చాలా ప్రమాదకరమైనది. అలాంటి గుడ్డితనం కలిగిన వారిని ప్రభు అంటున్నాడు వారి కన్నులు తెరుస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు వచ్చి అయ్యా నేను కామాంధుడనయ్యా, గర్వాంధుడనయ్యా, అయ్యా నీకు స్తోత్రం ప్రభువా, నా అంధత్వం నుంచి నన్ను విడిపించు, నాకు నాయన నిన్ను చూడగలిగే కన్నులు నాకు దయచేయి, నిన్ను చూసే కన్నులు నాకు కావాలి ప్రభు, నీ సన్నిధిని చూసే కన్నులు కావాలి, నీ వాక్యాన్ని చూసే కన్నులు కావాలి, నీ సన్నిధిని చూడగలిగే కన్నులు కావాలి, నీ కార్యములను చూడగలిగే కన్నులు నాకు కావాలి ప్రభా. ఆ దృష్టి నాకు దయచేయమని నీకు అడిగితే తప్పకుండా ఆయన దృష్టిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. ఆయన కుంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడై ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో కృంగిపోయావు, ఏ స్థితిలో కృంగిపోయావు? మానసికంగా కృంగిపోయావా, శారీరకంగా కృంగిపోయావా, ఆధ్యాత్మికంగా కృంగిపోయావా, అప్పులతో కృంగిపోయావా, శరీర బలహీనతతో కృంగిపోయావా, నిందలతో కృంగిపోయావా, దుఃఖముతో కృంగిపోయావా, వేదనతో కృంగిపోయావా, వ్యాధులతో కృంగిపోయావా,
ఏ స్థితిలో నువ్వు కృంగిపోయావో ఆ కృంగిన నిన్ను ఆయన లేవనెత్తేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 30 సంవత్సరాల నుంచి కృంగిపోయి, నడుము కృంగిపోయి, లేవలేక నడవలేక ఉన్న స్త్రీని ఆయన లేపి నడిపించిన దేవుడు. దేవునికి స్తోత్రం. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. నీతిమంతులను ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులను ప్రేమించే దేవుడు. నీతిమంతులు ఎవరు? నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ పాపము చేసిన వారి అని దేవుని వాక్యం చెబుతుంది. మరి నీతిమంతులు ప్రేమిస్తాడంట ఆయన. నీతిమంతులు ఎవరు? నీతిమంతుడు యేసుక్రీస్తు ఒక్కడే నీతిమంతుడు. అందుకే ఆయన అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తూ ఉన్నాను, నేను ప్రేమిస్తున్నాను, ప్రేమ కుమారుడు అంటాడు. కాబట్టి నీతిమంతులను ప్రేమించేవాడు ఆయన. ఆ యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడిన నీతిమంతులను ప్రేమించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి మారు మనసు పొంది ప్రభుత్వ కొరకు జీవిస్తూ ఉంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమిస్తే ఏం జరుగుతుంది? నీవు ప్రేమించే వారికి ఏదైనా ఇస్తావు, ఏదైనా చేస్తావు. అలాగే నిన్ను ప్రేమిస్తున్న దేవుడు తను ప్రేమించుతున్న నీ కొరకు అయితే ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడో పౌలు గారు అంటాడు, తన కుమారుణ్ణే మన కొరకు అర్పించిన దేవుడు. మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణే మనకు అర్పించిన దేవుడు మనకు కావలసినవి ఎందుకు ఇవ్వడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించాడు కనుక ఆ ప్రేమలో తన ప్రేమ కుమారుణ్ణే మన కొరకు అర్పించాడు. తన ప్రేమ కుమారుణ్ణి అర్పించిన వాడికి లోకంలో ఉన్న వాటిని ఇవ్వడం పెద్ద లెక్క, పెద్ద సమస్య, చేతకాక. కాబట్టి ఆయన సమస్తమును ఇచ్చే దేవుడు, ప్రేమించే దేవుడు, పరదేశులను ప్రేమించు దేవుడు. దేవునికి స్తోత్రం. పరదేశులను ఆదరించే దేవుడు, పరదేశులను కాపాడే దేవుడు. కొంతమంది అంటారు పొరుగురోడు అంటే పొరుగురోడు వాడికి వాడు బలం లేనాడు, ఒంటికి వచ్చినాడు బలం లేనాడు, పొరుగురోడు అని చిన్న చూపు చూస్తుంటారు, చులకనగా చూస్తుంటారు. దేవుడు అంటాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపిస్తూ ఆయన ఇచ్చే ఆజ్ఞల్లో అంటాడు, పరదేశులను ప్రేమించుడి, ఎందుకంటే నీవు కూడా ఐగుప్తు దేశములు పరదేశిగా ఉండేవి కనుక. పరదేశిని ఎందుకు ప్రేమించాలి? పరదేశిని ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడు? మనల్ని ఎందుకు ప్రేమించమంటున్నాడు? అసలు పరదేశులు ఎందుకు ప్రేమించాలి అని మనం ఆలోచించినట్లయితే మనకు పాట ఉంది కదా, పాట పాడుతుంటారు కదా ఎప్పుడు, పరదేశులము ప్రియులారా మన పురమిదిగా దేవుడు, నిజముగా పురమిదిగా దేవుడు. నీవు పరదేశివి అని గుర్తెరగాలి. ఎందుకు పరదేశులను మనం ప్రేమించాలి? ఆయన ఎందుకు పరదేశులు ప్రేమిస్తున్నాడు అంటే నీవు పరదేశి అని గుర్తించడానికి. నీది దేశము కాదు, నీవి లోకములో తాత్కాలికంగా ఉండిపోవడానికి వచ్చిన వాడు అని గుర్తించడం కోసం నా దేశం పరదేశం. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగనే యాత్రికుడను. మన దేశం పరలోకము, పరదేశంలో మనం ఉన్నాం, పరదేశికి వెళ్ళవలసిన వాడు. పరలోకం మనది, ఈ లోకము నటన. ఈ లోకములోకి ఎందుకు వచ్చేవాటి నటన? ఈ లోకములో కొంతకాలం మనము ఉండిపోవడానికి ఈ లోకం మనకు అద్దె కొంప. అద్దె కొంపని సొంతం అనుకోవాలి.
ఇది అతి గొప్ప. ఉన్నంత వరకు ఉంటావో, తర్వాత మళ్ళా ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. అతి గొప్పలో ఎంతకాలం ఉంటావు? నీ ఇల్లు అది శాశ్వతంగా నీకుండే. నీ సొంత ఇంట్లో నువ్వు ఎంతకాలమైనా ఉంటావు. నీ సొంత ఇంట్లోంచి ఎవరు నిన్ను బయటికి పంపించలేరు. కానీ అద్దె ఇల్లు తర్వాత ఏదో ఒకరోజు ఇంటిని ఖాళీ చేసి వెళ్ళాలి. ఈ దేహము అద్దె ఇల్లు. ఈ అద్దె ఇల్లు అనే దేహాన్ని ఏదో రోజు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. నీకు శాశ్వతమైన నీ ఇల్లు ఉంది. ఆ ఇంటికి నువ్వు చేరాలి. ఆ ఇంట్లో నువ్వు ఉండాలి. ఆ ఇంటికి అదే నీకు శాశ్వతమైంది, అదే నీకు నిత్యమైంది. ఆ ఇంటి కొరకు మనం ప్రయాసపడాలి. అందుకంటే మన ఇరుకు ద్వారా మనం ప్రవేశించుటకు పోరాడి. పరలోక జీవనకు వెళ్ళాలంటే పోరాడాలి. అపవాదితో పోరాడాలి, శరీరముతో పోరాడాలి, పాపముతో పోరాడాలి, ఆలోచనలతో పోరాడాలి. మనం పోరాడుతూ మన జీవితాలను ప్రభువుని చిత్తము కొరకు కనిపెట్టాలి. పరదేశులను ప్రేమించేవాడు, తండ్రి లేని వారిని ఇతవరాండ్లను ఆయన ఆదరించేవాడై ఉన్నాడు. ఎవరంట? తండ్రి లేని వారిని. తండ్రి లేని వాడు కొంతమందికి సులువ. ఎదవరాళ్ళు అంటే చాలా చులకన చూస్తారు. మరి మన దేశంలో ఉన్న భయంకరమైన జాడ్యం ఏంటంటే, ఎదవరాలు ఎదురొస్తే పనికి పోయే, ప్రార్థన పోయే పనికి మాలిన కూడా కొంతమంది ఉండరు. దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఎదవరాలు ఎదురొస్తే తిట్టుకుంటూ పోతారు. ఎదవరాళ్ళు ఎదురు రాకూడదంట, ఎదవరాళ్ళు ముఖం చూడకూడదంట. ఎంత దరిద్రం, ఎంత బస్ట్ పనిది, ఎంత బస్ట్. వాళ్ళు భర్త పోయి, ఆదరణ పోయి, ఆధారం పోయి, వారు కృంగిపోయి ఉంటే ఆ కృంగిన వారిని ఇంకా కృంగదీయడానికే కానీ వారిని బలపరచడానికి కాదు కదా. వారిని ఏం చేయాలి? వారిని ఆదరించాలి, వారిని ప్రోత్సహించాలి, బలపరచాలి. కానీ ఇంకా కృంగదీయటం అనేది మానవత్వం కాదని. అది రాక్షసత్వం అవుతుంది, అది జంతు స్వభావం అవుతుంది. మానవుడు అయితే నిజంగా దైవము దైవ మానవత్వం నీలో ఉంటే ఇంకా మానవత్వానికే అది మాయమచ్చ అంటారు. ఇంకా దైవ మానవుడిగా నువ్వు పేరు పెట్టుకొని దేవుని పిల్లలు అని చెప్పుకుంటూ నువ్వు ఇంకా ఈ యొక్క జాడ్యాన్ని కొరకు ఏర్పడుతున్నావు అంటే నిజంగా నువ్వు దైవత్వం కలిగిన మానవుడు కాదు, దయ్యత్వం కలిగిన మానవుడు. దయ్యాన్ని ఆరాధిస్తున్నావు కానీ దేవుణ్ణి ఆరాధించటం లేదు. ఎందుకంటే దయ్యపు ఆలోచనలై ఎదవరాళ్ళను చూడకూడదు, ఎదవరాళ్ళ ముఖం చూడకూడదు, ఎదవరాళ్ళు ఎదురు రాకూడదు అని చెప్పే సిద్ధాంతము, అని చెప్పే ఆలోచన దయ్యపు ఆలోచన, దైవం ఆలోచన కాదు. ఆయన ఎదవరాళ్ళను దిక్కులేని వారిని ఆదరించేవాడై ఉన్నాడు. ఎందుకో తెలుసా? వారు ఆదరణ కోల్పోయిన వారు కనుక. నువ్వు దేవుని కుమారుడు, దేవుని బిడ్డవు, దేవుని కుమార్తె అయితే నిజంగా దేవుని నమ్ముకుంటే వాళ్ళని ఆదరించాలి. నిజంగా నువ్వు దేవుని బిడ్డవు అయితే ఆదరించాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అయితే వారిని ఆదరించాలి. వారు ఆదరణ కోల్పోయారు కనుక దేవుడు ఏం చేస్తాడంట? వారిని ఆదరిస్తూ ఉన్నాడు. ఆదరణ, వారిని ఆదరించాలి. దేవునికి కలిగిన మనసు మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన ఆదరించే దేవుడు, భక్తిహీనుల మార్గమును వంకరగా చేసే దేవుడు అంట. కానీ మనం ఆ మార్గంలోనే పరిగెత్తాం, అత్యన్నగా పరిగెత్తాం ఆ మార్గంలో. దేవుడు ఆ మార్గాలు వంకర చేస్తాడు. ఆ మార్గం అంటే ఆయనకు అసహ్యం. భక్తిహీనుల మార్గం
కానీ చాలా మందికి భక్తిహీన మార్గం అంటే అబ్బా ఎంత ఆనందమో, ఎంత సంతోషం. ప్రార్థనే మన పనులు మనకే, ప్రార్థనే మన సిద్ధాంతం మనదే, ప్రార్థనే మన అలవాట్లు మనవే. జాగ్రత్త. దేవునితో ఆటలు పనికిరావు, దేవునితో ఆటలు పనికిరావు. దేవునితో ఆడుకోవద్దు. దేవునితో ఆడుకుంటే చాలా ప్రమాదం. లోకంలో బ్రతకాలనుకుంటే లోకంలోనే బ్రతుకు, లోకంలోనే చావు, లోకంలోనే ఉండు, చివరికి నరకాగ్నిలోకి పోతా ఉంది. కానీ ఆటలు ఆడవద్దు, నాటకాలు ఆడొద్దు. నమ్ముకున్నట్టుగా, ప్రార్థనకి వెళ్తున్నట్టుగా, నేను దేవుని బిడ్డని అన్నట్టుగా నాటకాలు ఆడొద్దు, మోసం చేయొద్దు. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడు. మనుషుడు ఏమి నా పట్టే పోయిను అనుకుంటున్నావేమో, నా నటన ఎవరికి తెలియదులే, నా ఏసాలు ఎవరికి తెలియదులే అనుకుంటున్నావేమో. నీ దేవుడు చూస్తూ ఉన్నాడు, చూచుచున్న దేవుడు ఆయన. నీ మార్గములు, నీ భక్తిహీనమైన మార్గములను, నీ భక్తిహీనమైన పనులను, నీ భక్తిహీనమైన ఆలోచనలను ఆయన వంకర చేసి పెడతాడట. కాబట్టి యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. ఆయన నిత్యము మనకు రాజు అయి ఉన్నాడు, తరతరములకు ఆయన మనకు రాజు అయి ఉన్నాడు. ఆయన మనం పరిపాలించేవాడు, మనల్ని పోషించేవాడు, మనల్ని ఆదరించేవాడు, మనల్ని ఆదుకునేవాడు, మనల్ని శిక్షించేవాడు, మనల్ని గద్దించేవాడు, మనల్ని ప్రోత్సహించేవాడు, మనల్ని హెచ్చరించేవాడు, మనల్ని సరిదిద్దేవాడు, మనల్ని ఎత్తుకొని ముద్దాడేవాడు, ముదిమి వచ్చు వరకు సంకరెత్తుకునేవాడు ఆయన. కనుక ఆయనను మనం స్తుతించాలి. అందుకే అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించేదను. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, దేవుని స్తుతించాలి. జీవిత కాలమంతా దేవుని స్తుతించడానికి, దేవుని సన్నిధిలో దేవునికి సమర్పించుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. కలవచ్చు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. మా ప్రభా, ఈ యొక్క నా తండ్రి ఆరాధనలో మీరు నడిపించినందుకు స్తోత్రాలు. ఈ యొక్క కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చేస్తున్నాం. మా ప్రభా, మీరు నాయన మా తండ్రి న్యాయం తీర్చే దేవుడిగా ఉన్నారు, ఆహారం ఇచ్చే దేవుడిగా మీరున్నారు తండ్రి. స్తోత్రాలు. బంధింపబడిన వారికి విడుదలనిచ్చే దేవుడిగా మీరున్నారు నాయన. గుడ్డివారి కన్నులు తెరిసే దేవుడిగా ఉన్నారు ప్రభా. కురికిన వారిని లేవనెత్తేవాడిగా ఉన్నారు తండ్రి. నీతిమంతులను ప్రేమించే దేవుడిగా ఉన్నారు ప్రభా. పరదేశులను కాపాడే దేవుడిగా ఉన్నారు ప్రభానికి స్తోత్రాలు. తండ్రి లేని వారిని ఎదుగురాళ్లను ఆదరించే దేవుడిగా మీరున్నారు. భక్తిహీనుల మార్గములను వంకర చేసే దేవుడిగా మీరుండి మమ్మలను మా ప్రభా మా పైన రాజుగా మీరుండి మా ప్రభా మమ్మలను నడిపిస్తూ ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితం అంతా నీ సన్నిధిలో మా ప్రభు నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ మేము గడపడానికి కృప దయచేయండి. అలాగే ఈ సమయంలో మా తండ్రి అలాంటి మా ప్రభు జీవితాన్ని జీవించడానికి తీర్మానం చేసుకుంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి మీ కృపలో బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.